అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ సూప్. లో జలుబైనా దగ్గైనా ఏది పోవాలన్నా ఈ రెసిపీ చేసుకోవాల్సిందే. మరి ఈరోజు ఈ రెసిపీ చేసేద్దామా? ఫస్ట్లీ నేను తీసుకున్న వెజిటేబుల్స్ కార్న్, క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, మిర్చి, బఠానీ, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్. సో ఈ వెజిటేబుల్స్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి రెడీ అయిపోదామా? నేను ఇవైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఫస్ట్ ఒక డీప్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. సో నేను బటర్ వేసుకుంటున్నాను కాబట్టి ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. బటర్ కరిగిపోయాక బటర్ కొంచెం వేడెక్కాక 6 వెల్లుల్లి రేకలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. 2 పెద్ద సైజు పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకుంటున్నాను. ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకున్నాను. ఆ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు పచ్చి బఠానీని వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు కార్న్ వేసుకుంటున్నాను, మొక్కజొన్న గింజల్ని. కొన్ని క్యారెట్ ముక్కలను, బీన్స్ ముక్కలను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని క్యాబేజీ ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గేదాకా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం క్యారెట్ అవి కొంచెం మెత్తబడేంత వరకు నేను వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసాం కాబట్టి ఈ సూప్ అయితే మనకు చాలా హెల్దీ. అలాగే మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది. వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ సూప్ తాగడం వల్ల మన హెల్త్ అయితే మంచిగా ఉంటుంది. 4 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంచుమించు 1 లీటర్ వరకు వాటర్ని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే తగినంత ఉప్పుని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాక ఒకసారి నేను దీన్ని కలుపుకుంటున్నాను. నేను దీనిపై మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసుకుని ఒక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఈ మరుగుతున్న దానిలో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ సూపు కొంచెం చిక్కబడ్డాక దానిలో ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకొని కొంచెం సేపు బాయిల్ అయ్యాక ఇప్పుడైతే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫైనలీ డెలీషియస్ వెజిటేబుల్ సూప్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.